మంత్రి గారు. మహారాజా. వివరంగా చెప్పండి, సమస్య ఏమిటి? మహారాజా, విశ్వనాథుడు అనే ఈ వ్యక్తి సభకి న్యాయం కోసం వచ్చాడు. ఈ మధ్య కొంతకాలం క్రితం అతని భార్య బిడ్డను ప్రసవించింది. అయితే ఇందులో ఏమన్యాయం జరిగిందని? గురుదేవా, ముందు చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి చెప్పండి, మేము ఎప్పుడు వద్దన్నాం, చెప్పండి. మహారాజా, అతను తన నవజాత శిశువు జననం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. విశ్వనాథుడు ధర్మపత్నికి అర్ధరాత్రి ప్రసవ వేదన మొదలైంది. బిడ్డ జనన సమయం దగ్గర పడింది. వారికి సహాయం చేయడానికి అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. అప్పుడే ఈ ప్రసాద్ అనే వ్యక్తి తన గుర్రబండితో అటువైపుగా వెళ్లాడు. విశ్వనాథుడు అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. తన ధర్మపత్నిని మంత్రసాని ఇంటికి తీసుకువెళ్లమని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రసాద్ తన గుర్రబండిని ఆపలేదు. ఆచార్య, ముందు జరిగిన సంఘటన పూర్తిగా వినండి. అలాగే మహారాజా. గురువుగారు, ఈ రోజు మీరు మీ నోటికి కాస్త విశ్రాంతినివ్వండి. నోరు మాత్రం తెరవకండి, లేకపోతే. మహారాజా, అయితే ఈ విధంగా విశ్వనాథుడు తన ధర్మపత్నిని తీసుకుని మంత్రసానింటికి ఆలస్యంగా చేరుకున్నాడు. ఈ విధంగా అతని భార్య ప్రసవానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దాంతో ప్రముఖ మంత్రసానిని వేరే గ్రామం నుంచి పిలిపించాల్సి వచ్చింది. ఈ విధంగా అతను ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. మహారాజా, విశ్వనాథుడి సభ నుంచి ఏ న్యాయం కోరుకుంటున్నారు? విశ్వనాథుడి కథనం ప్రకారం గుర్రబండి ఉన్న ప్రసాద్ సమయానికి అతనికి సహాయం చేయలేదని, దాని కారణంగానే అతని భార్యకి ప్రసవం అప్పుడు ఎక్కువ ఇబ్బంది కలిగింది. పైగా విశ్వనాథుడు అవసరానికి మించిన ధనం కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. అవును మహారాజా, ఇది నిజమే. ఇలానే జరిగింది. పైగా నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనం మొత్తం నా భార్య వైద్యానికి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నాకు పుట్టిన బిడ్డని పోషించడానికి నా దగ్గర ధనం కొంచెం కూడా మిగల్లేదు మహారాజా. పైగా ఇదంతా ఈ ప్రసాద్ కారణంగానే జరిగింది. ప్రసాద్ గారు, మీరు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఇందులో నా తప్పేమీ లేదు. ఇతను నా గుర్రం బండిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు నేను ఇంకా ఎవరో దొంగో లేక బందిపోవటం అనుకున్నాను. అందుకే నాకు భయం వేసింది. నేను బండి ఆపకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు మాకు అనుమతిస్తే. తప్పకుండా ఆచార్య, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఈ వ్యక్తి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక గర్భవతి స్త్రీ వేదనని పట్టించుకోకుండా వారికి సహాయం చేయాలనే ఆలోచన కంటే ఇతను తన క్షేమం గురించి ఆలోచించాడు. మమ్మల్ని చూడండి మహారాజా, మేము మా ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తుంటాం. మా కారణంగా ఒక్క చీమకు కూడా కష్టం కలగకూడదని. మహారాజా, మేం మా జీవితం మొత్తం మానవ సేవకే అర్పించేశాం. కానీ ఈ వ్యక్తి ఒక దేవత లాంటి గర్భిణీ స్త్రీకి సహాయం చెయ్యకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఇది అపరాధం మహారాజా, అపరాధం కాదు, ఇది పాపం, ఘోరమైన పాపం. పైగా ఈ పాపం చేసినందుకు ఇతనికి ఉరి శిక్ష విధించి తీరాలి. క్షమించండి గురుదేవా, మీరు చెప్పింది నిజమే. ప్రసాద్ చేసింది తప్పేనని నేను ఒప్పుకుంటాను. కానీ ఈ తప్పుకి అతనికి ఉరిశిక్ష విధించడం అనేది అసలు సబబు కాదు. ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు ప్రసాద్ తప్పు చేశాడు అంటున్నాడు, మరోవైపు మీరు అతనికి శిక్ష విధించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ? మహారాజా, ప్రసాద్ ఏదైతే చేశాడో అదేదో ప్రాణభయంతోనే చేశాడు. భయంతో పోలిస్తే మానవత్వమే ఎంతో ముఖ్యం అనేది కూడా నిజమే. ప్రసాద్ తన మానవత్వ ధర్మాన్ని మాత్రం నిర్వర్తించలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి రామకృష్ణ. మీరు అనవసరంగా మహారాజు గారిది మాది సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. గురుదేవా, నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, మానవత్వం చూపించి ప్రసాద్ గనుక విశ్వనాథుడికి సహాయం చేసి ఉంటే విశ్వనాథుడు అనవసరంగా తన ధనం ఖర్చు చేయాల్సి వచ్చేది కాదు. మహారాజా, ప్రతి మనిషి గనుక కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు సమాజంలో ఎప్పటికీ మంచే జరగదు. అందుకే సమస్య చిన్నదైనా సరే ప్రసాద్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. పైగా అనవసరంగా ఖర్చయిన విశ్వనాథుడి ధనం కూడా ప్రసాదే తప్పకుండా భర్తీ చేయాల్సి ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పిన దానికి మేము సమ్మతిస్తున్నాము. మానవత్వం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. పైగా మేము న్యాయగంట ఇన్ని సంవత్సరాల తర్వాత. మహారాజా, ఈ గంటని కేవలం ఆపత్కాలీన పరిస్థితుల్లో మాత్రమే మోగిస్తూ ఉంటారు.
ప్రణామాలు పండితులు గారు. మా రాజ్యసభలోని న్యాయ గంటని మోగించాల్సిన అవసరం మీకెందుకు వచ్చిందో మేము తెలుసుకోవచ్చా? ఇంతకీ ఎవరు మీరు? మీ పేరేమిటి? పేరు తెలుసుకుని ఏం చేస్తారు? నేను ఏమంత గొప్పవాడిని కాదు, గౌరవంగా బ్రతుకుతుంటాను అంతే. చేసే పనితో అందరూ గుర్తిస్తూ ఉంటారు. మహారాజా, నేను కల్లూరి దినకర్, శాస్త్రీయ సంగీత విద్వాంసుడను. అరే రామా, ఇతను చాలా పెద్ద విద్యావంతుడు, మహాజ్ఞానిలాగా అనిపిస్తున్నాడు. అవును బంధు, కానీ నాకెందుకో ఇతని పేరుని ఇంతకు ముందే విన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఎక్కడా ఎక్కడా? కల్లూరి దినకర్ గారు, మీకు మా సభకి స్వాగతం. మేం తెలుసుకోవచ్చా మీరు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చారో? మహారాజా, నేను మీ విజయనగర సామ్రాజ్యంలోని ఒక సామాన్య పండితుడిని. విశ్వశాంతి కోసం ఒక మహాయజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాను. మహారాజా, ఈ యజ్ఞానికి అనేక సామాన్లతో పాటు 100 ఆవులు కూడా అవసరమవుతాయి. వాటి నుంచి తీసే పాలు ఇంకా నెయ్యి ఈ యజ్ఞానికి చాలా అవసరం అవుతాయి. మహారాజా, వీటన్నిటితో పాటు 1000 బంగారు నాణేలు కూడా అవసరమవుతాయి. ఈ ప్రయోజనంతోనే నేను మీ సమక్షానికి రావలసి వచ్చింది. ఇప్పుడు ఇతను చూడండి గురువుగారు, చూస్తుంటే మీకు మరొక కొత్త ప్రత్యర్థి వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. అవును గురువుగారు. ఇది చాలా మంచి ఆలోచన మహాశయ. మాకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు చేసే ఈ మహాయజ్ఞానికి మేము సహాయపడగలుగుతున్నందుకు. నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా. తమ ఖ్యాతి గురించి తెలియని వారు ఎవరూ లేరు. మంత్రి గారు, మహారాజా, వీరు చేసే మహాయజ్ఞం కోసం వీరికి ఎంత ధనం అవసరమవుతుందో అదంతా వీరికి మన రాజకోశాగారం నుంచి తీసివ్వండి. తమరి ఆజ్ఞ మహారాజా. గురువుగారు, ఇప్పటికే రామకృష్ణ పండితుడు సభలో మీ పదవికి చిచ్చు పెడుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ దినకరేమో మీ రాజపురోహితుడు దుకాణం కూడా మూయించి పారేసేలా ఉన్నాడు. మహారాజా, మీరు మరోలా అనుకోకపోతే నేను మీకు ఒక అభ్యర్థన చెయ్యాలి అనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మహారాజా, నేనేదైతే ప్రతిజ్ఞ చేశానో దాని ప్రకారం నాకు యజ్ఞం కోసం రాజ్యకోశాగార ధనం అక్కర్లేదు. నిజానికి ఎవరైనా ఉచ్చకోటి బ్రాహ్మణుడి ధనమే కావాలి. అద్భుతం. మా రాజ్యసభలో ఈ విజయనగరంలో దూర దూరాల వరకు మా గురుదేవులు తాతాచార్యుల వారిని మించిన ఉచ్చకోటి బ్రాహ్మణులు ఇంకెవరు ఉండనే ఉండరు. గురుదేవులకు జయము. ప్రేమని, ఇదంతా చూస్తుంటే ఈ రోజు మన ముసలోడు సభ నుంచి సమస్తం పోగొట్టుకుని ఇంటికి వచ్చేలా ఉన్నాడు. అలానే జరిగి తీరాలి కూడా. మహారాజా, మీకు బాగా తెలుసు కదా, మేము మోహమాయల్ని ఎప్పుడో వదిలేసుకున్నామని. మా దగ్గరే ఉంది చెప్పండి. కేవలం భగవంతుని ధ్యానం, మీరిచ్చే గౌరవం, ఇంకా మేము సంపాదించిన జ్ఞానం. ఇప్పుడు 100 ఆవులు మరియు 1000 బంగారు నాణేలని వీరికివ్వాలి అంటే మేం మా ఇంటిని సైతం విక్రయించాల్సి వస్తుంది. అయితే విక్రయించండి గురుదేవా. పుణ్యకార్యం కోసం మీరీ పనిని ఖచ్చితంగా చేసి తీరాలి. మానవజాతి శ్రేయస్సు కోసం మీరు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. అక్షర సత్యం గురువుగారు, అక్షర సత్యం. అయినా ఈ పని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చేసేయండి. పైగా నేను ఈ బంగారం మీ దగ్గర దక్షిణగా తీసుకోవడం లేదు. నేను మిమ్మల్ని రుణంగా అడుగుతున్నాను. యజ్ఞం పూర్తయిన తర్వాత మీకు మీ బంగారు నాణేలు తిరిగి ఇచ్చేస్తాను. అసలు ఏమిటి మహాశయ మీరు మాట్లాడేది? మీరు మమ్మల్ని క్షమించండి. మీరు మాకు పూర్తిగా అపరిచితులు. మరి ఏ పరిచయం లేకుండా మేం మీకు 1000 బంగారు నాణేలు ఎలా ఇవ్వగలం? అయినా ఎవరికి తెలుసు మీరు అసలు పండితులు అవునో కాదో? బహుశా మీరు ఒక దొంగ కూడా అయ్యుండొచ్చు కదా. అంటే మా ఉద్దేశం మీరు నమ్మక ద్రోహం చేయొచ్చని. బహుశా మీరు మోసగాళ్లేమో, మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారేమో అనుకోవచ్చు కదా. చెప్పండి, మిమ్మల్ని మేము ఎలా నమ్మగలం? చెప్పండి, ఎలా నమ్మగలం? మీరు చెప్పింది అక్షరాల నిజమే గురుదేవా. ఇదే విధంగా ప్రసాద్ కూడా రాత్రిపూట చీకట్లో దారిని పోయే ఒక అజ్ఞాత వ్యక్తిని ఎలా నమ్మగలడు గురుదేవా? చెప్పండి గురుదేవా, ప్రసాద్ తన ప్రాణాలని ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటాడు?
అటువంటి స్థితిలో ఉన్న ఒక గర్భవతి స్త్రీ మాటలని ఎవరైనా ఎందుకు నమ్మకుండా ఉంటారు? ఎలా అయితే మీ మహాశయులందరూ నన్ను నమ్మడం లేదో సరిగ్గా అలాగనే కల్లూరి దినకర్ గారు, మీరు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోవడంలో మేము విఫలమవుతున్నాము. స్పష్టంగా చెప్పగలరా? ఒకటే మహారాజా, మీ సమక్షంలో ఒక పండితుడు యజ్ఞం కోసం రాజగురువు గారిని సహాయం కోరుతున్నాడు. అప్పుడు కూడా వారు నన్ను నమ్మడం లేదు. మరైతే మార్గం మధ్యంలో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట అప్పుడు ప్రసాద్ అలసిపోయి తన ఇంటికి వెళుతున్నప్పుడు తను విశ్వనాథుడికి అతని భార్యకి ఎందుకు సహాయం చేస్తాడు? అతను నాటకాలాడుతూ అతన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితేనో? ఇతను చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. ప్రసాద్కి కఠినమైన శిక్ష విధించడం సబబేనా మహారాజా? అతనికి విశ్వనాథ్తో పరిచయం కూడా లేదు. ఆ కారణంగా ప్రసాద్ విశ్వనాథుడికి సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యుడు కాదు. ఒకవేళ విశ్వనాథుడు నిజంగానే ఏమైనా నాటకం ఆడుతున్నట్టయితే, అతనొక దొంగ కాని హంతకుడు కాని అయ్యుంటే, ఈ కారణం చేత తనని తాను రక్షించుకోవడం ప్రసాద్కి చాలా ముఖ్యమైంది. శాస్త్రాల్లో మరొకటి కూడా రాసి ఉంది. తమని తాము రక్షించుకోవడం కోసం హింస చేయాల్సి వచ్చినా సరే అది తప్పు కాదు అని. కాబట్టి ప్రసాద్ ఏ నేరము చేయలేదు. అతను ఏ శిక్షకి తగినవాడు కాదు. కల్లూరి దినకర్ గారు, మీరు చెప్పిందైతే నిజమే. కానీ ఒకవేళ అందరూ కేవలం తమ క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తే అప్పుడు ఎవరైనా వేరే వాళ్ళకి సహాయం ఎలా చేయగలరు? ప్రపంచం మొత్తం స్వార్థపూరితంగా తయారవుతుంది. మరి కాని ప్రస్తుత సందర్భంలో మేము చెప్పిందే నిజం మహారాజా. నేను దాన్ని ఇప్పుడే నిరూపించగలను కూడా. మహారాజా, విశ్వనాథుణ్ణి ఒక ప్రశ్న అడగడానికి అనుమతినిప్పించండి. తప్పకుండా అనుమతిస్తున్నాము. చెప్పు విశ్వనాథ్, నువ్వు ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాడివా కాదా? అవును, అది నిజమే మహారాజా. నేను ఇంతకుముందు పెద్ద పేరు మోసిన దొంగని. అందరూ నన్ను తక్షకుడు అని పిలుస్తుండేవారు. పైగా నా పేరు విని అందరూ భయపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు నేను ఆ పనులు అన్నీ మానేశాను మహారాజా. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి సామాన్య జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను మహారాజా. అయితే నువ్వు తక్షకుడివా? మహారాజా, ఇతను 3 సంవత్సరాలు కారాగార శిక్ష కూడా అనుభవించాడు. ఇక్కడితో నేను ఈ విషయాన్ని ముగిస్తున్నాను. అందరికీ ఈ విషయం ఖచ్చితంగా గుర్తుండాలి. తమ జీవితాలని వేరే వాళ్ల నుండి కాపాడుకోవాల్సి వస్తుంది. స్వర్గమిదే, నరకమిదే. కర్మలకి ఫలితం ఇక్కడే చెల్లించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు మహాశయ. మీరు చెప్పింది అక్షరాలా నిజమే. నా తప్పుని సరిదిద్దినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది నేను చేసి తీరాల్సిందే కదా. మహారాజా, ఈ మహాపురుషుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకి మేము సమ్మతిస్తున్నాం. వీరు చెప్పింది అక్షరాలా నిజం. అయినా ప్రసాద్ పాపం విశ్వనాథుని ఎలా నమ్ముతాడు చెప్పండి? విశ్వనాథ్ ప్రసాద్ మీద ఏవైతే ఆరోపణలు చేశాడో అందుకు చూపిన ఆధారాలు నిజం కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రసాద్ నిరపరాధి. కాబట్టి ప్రసాద్కి ఏ విధమైన శిక్షను విధించడం సబబు కానే కాదు. ఇక ఈ విచారణ ఇక్కడితో సమాప్తమవుతుంది. కల్లూరి దినకర్ గారు, మేము మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మీ తెలివి, మీ చాతుర్యం మరియు మీ శాస్త్రజ్ఞానం అన్నీ చూసి మేము ప్రభావితులమయ్యాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారు. మహారాజా, తమరి ఆజ్ఞ మహారాజా. ఇది
మా తరపున ఒక చిన్న కానుక. క్షమించండి మహారాజా, నేను మోహమాయలను ఎప్పుడో వదిలేశాను. శాస్త్రాల కోసమే జీవిస్తున్నాను. న్యాయం జరిగేలా చేయడమే నా కర్తవ్యం. నా పేరు కల్లూరి దినకరు ప్రభు. మహారాజా, మీరు నన్ను పురస్కరించాలనుకుంటే మీ రాజ్యానికి ఒక కానుక ఇవ్వండి. నా తరపున వారికి సరైన న్యాయాన్ని కానుకగా ఇవ్వండి. మీరు ఎంతో పెద్ద పెద్ద గంభీరమైన సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉంటారు. కానీ ప్రతిరోజు పెరుగుతున్న పారివారిక సమస్యల కోసం కూడా ఏర్పాట్లు చేయండి. తమరు చెప్పింది బావుంది మహాశయ. కానీ ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో దాని గురించి కూడా తమరు మీ అమూల్యమైన సలహా ఇవ్వండి. ఒక చక్కటి న్యాయాలయం స్థాపించండి ప్రభు. అక్కడ వారంలో ఒక్కరోజు కేవలం కుటుంబ సమస్యలకే పరిమితమై ఉండాలి. అందులో సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించబడాలి. అప్పుడే వారికి ఏ విధమైన అన్యాయం ఎప్పటికీ జరగకుండా ఉంటుంది. భళా, అందరికీ ఉపయోగపడే చాలా అందమైన సలహా మహారాజా. కుటుంబ న్యాయాలయం, పారివారిక సమస్యలకి పరిష్కారం. ఇంతకీ ఈ రోజు వరకు ఈ సలహా వేరే ఎవ్వరూ ఎందుకివ్వలేదో చెప్పండి. మహారాజా, మాకు తెలిసినంత వరకు ఈ సలహాని వెంటనే అమలు చేయటం మంచిదనిపిస్తుంది. అద్భుతం. ఎంతో ప్రయోజనకరమైన సలహా ఇచ్చారు మహాశయ. మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాము. ప్రతి వారంలో శుక్రవారం కుటుంబ న్యాయాలయం కోసం పరిమితం చేస్తున్నాము. అక్కడ సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ధన్యవాదాలు. సభ ఇక్కడితో సమాప్తం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ఏంటి, సలహా సరైనదే కదా రాము? చివరికి ఈరోజు సభలో ఇటువంటి వ్యక్తి రానే వచ్చాడు. అతనే రామకృష్ణ పండితుడికి తన అసలు స్థానమేంటో తెలియజేశాడు. రామా, ఏం చేస్తున్నావు? ఎవరు ఈ రహస్యమైన వ్యక్తి? ఇతను నిన్ను కూడా ఆశ్చర్యపరిచాడు కదా. అదే నేను ఆలోచిస్తున్నాను బంధు. ఎవరితను? ఇంతకు ముందు నేను ఇతన్ని ఎక్కడ కలిశాను? శారదా, శారదా, నువ్వు ఎక్కడున్నావు? శారదా! ఏమైంది? ఈ రోజు ఇంట్లోకి రాగానే నన్నే పిలుస్తున్నారు. ఏంటి విషయం? ఇటు చూడు, నీకు బాగా ఇష్టమైన నవరత్నాల హారం కంసాలి దగ్గర మెరుగు పట్టించి తెచ్చాను. సరిగ్గా కొత్త దానిలానే ఉంటుంది. కావాలంటే చూడు ఎలా మెరిసిపోతుందో. ఎంత బాగుంది! ఈ హారం ధరిస్తే ఎలా ఉన్నాను చెప్పండి? చాలా అందంగా ఉన్నావు. ఈ హారం ధరించడం వల్ల నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మీరు చెప్పిన దానికి అర్థం ఏంటి? అంటే నేను మామూలుగా అందంగా కనిపించనా? లేదు లేదు, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే నువ్వు వేసుకున్న తర్వాత ఈ హారం చాలా అందంగా కనిపిస్తుందని. నువ్వు ముందు నుంచే చాలా అందంగా ఉన్నావు కదా. అది నిజమే కదా. ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పారు. రాము, ఈ కల్లూరి మహాశయుడు నన్ను నా చిన్నప్పటి పేరు రాము అని ఎందుకు పిలిచాడు? అతన్ని కలిసిన తర్వాత అతనితో నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టే అనిపిస్తోంది.
ఎవరి మహాశయుడు? చివరికి 15 సంవత్సరాల తర్వాత ఆ సమయం రానే వచ్చింది రాము. నేను నా తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోగలుగుతాను. భలా రామా భలా, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. నా మేక తప్పిపోయి 2 రోజులు గడిచిపోయాయి, కానీ ఎవ్వరూ దాన్ని వెతకలేకపోయారు. అది ఎక్కడుంటుందనేది నువ్వు మాత్రమే కనిపెట్టగలిగావు. దాని తల్లితో పాటు గొడ్ల సావిడిలో ఉంటుందని. ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? పిల్లలు ఎప్పటికైనా తమ తల్లి దగ్గరికి వెళ్తారు కదా. స్వామినాథ్ గారు, మీరు గొప్ప జ్ఞానులు. అయినా సరే మీరు మీ మేకను వెతకలేకపోయారు. అదే పనిని రామకృష్ణ పండితులు సులువుగా చేసేశాడు. అయినా మీకు తెలుసా, అందరూ ఒక విషయం అంటుంటారు. ఏ బాలకుడైతే తన బాల్యకాలంలో తెలివిగా ఉంటాడో అతడు పెద్ద అయిన తర్వాత మూర్ఖుడైపోతాడు అని. అంటే మీరు చెప్పిన దానికి అర్థం మీరు మీ బాల్యకాలంలో ఎంతో తెలివిగా ఉండుంటారు, అంతేనా బాబాయ్? రామకృష్ణ పండితులు గారు, నీ అదే మాటల కారణంగా నా తండ్రి గారు అందరి ముందు సిగ్గుపడాల్సి వచ్చింది. వారు తన గ్రామాన్ని వదిలి వేరే ఊరు వెళ్లిపోవాల్సి వచ్చింది. అందుకు నేను నీ మీద ప్రతీకారం తీర్చుకొని తీరతాను. నువ్వు చూస్తూ ఉండు రామకృష్ణ. విజయనగర సామ్రాజ్యమంతా నిన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు నువ్వు సిగ్గుతో తల ఉంచుకుంటావు. కల్లూరి గారి వ్యక్తిత్వం చాలా గొప్పదిగా ఉంది. పైగా చాలా గొప్ప కవి కూడా. అవును, తమ పిల్లల్ని పెంచడంలో వారికి చాలా సులువుగా కూడా ఉండుంటుంది. పిల్లలు ఏడిస్తే ఒక కవిత, మొండి చేస్తే అప్పుడు మరో కవిత. వారు మహారాజుతో పాటు సభలో ఉండడం మంచిది. సభలోనా? ఎందుకు? ఎందుకంటే అందరికీ మనోరంజకంగా ఉంటుంది. పైగా న్యాయం చేయడంలో మహారాజు గారికి సాయం కూడా చేస్తారు. కానీ దానికోసం రామకృష్ణ పండితులు గారు ఉన్నారు. రామకృష్ణ పండితులు గారు అంత తెలివైన వారేం కాదు. కల్లూరి దినకర్ గారే తెలివైన వారు. మీరు చూడలేదా? రామకృష్ణ పండితులు గారు సభలో చెప్పింది తప్పని నిరూపించారు కదా. రామకృష్ణ పండితులు విజయనగరానికి అమూల్యమైన రత్నం. వారి వంటి జ్ఞాని ఇంకెవ్వరూ లేరు. వారు ఎంతో మందికి న్యాయం చేశారు. ఎవరికి తెలుసు ఎంతమందికి తప్పుగా న్యాయం చెప్పారో ఏమో. ఆ సమయంలో సభలో గనక కల్లూరి దినకర్ గారు ఉండుంటే అప్పుడు విషయం మరోలా ఉండుండేది. రామకృష్ణ పండితుల వారికి ఎవ్వరూ సాటి కాదు. అయితే పదండి, ఈ రోజు నిర్ణయం అయి తీరాలి. ఇద్దరిలో శ్రేష్ఠులు ఎవరో. అంటే మనిద్దరం కుస్తీ పోటీ పడదాం. మేం విజయం సాధిస్తే కల్లూరి దినకర్ గారు శ్రేష్ఠులని అర్థం. మీరు విజయం సాధిస్తే రామకృష్ణ పండితులు శ్రేష్ఠులని. పోటీ జరగాల్సింది మనిద్దరి మధ్య కాదు, రామకృష్ణ పండితులకి కల్లూరి దినకర్కి మధ్య జరగాలి. మహారాణి గారు, మహారాజా, ఏ పోటీ గురించి చర్చించుకుంటున్నారు? మహారాజా, మేము ఏ విషయం గురించి చర్చించుకుంటున్నామంటే కల్లూరి దినకర్, రామకృష్ణ పండితులు వీరిద్దరిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఈ విషయం నిర్ణయించడానికి మేమిద్దరం కుస్తీ పోటీ పడాలనుకుంటున్నాం. చిన్న మహారాణి గారు, మేము మీతో ఎలా కుస్తీ పడగలం? లేదు మహారాజా, మీతో కాదు. మేము మహారాణి చిన్నాదేవితో పోటీ పడబోతున్నాం. ఒకవేళ మేం విజయం సాధిస్తే అప్పుడు మేం 4 రోజుల పాటు వంట అనేది చెయ్యము. ఈ రోజు మొదటిసారిగా మాకు ఇలా అనిపిస్తుంది, రామకృష్ణ పండితులు ఓడిపోవాలి అని. మహారాజా, మీరేమైనా అన్నారా? ఇదే, ఇందులో మీరు ఓడిపోతే అప్పుడు? ఇది అస్సలు సాధ్యమే కాదు. ఒకవేళ ఓడిపోతే పూర్తిగా 4 రోజులు మహారాణి చిన్నాదేవి గారు వంట చేయాల్సి ఉంటుంది. మాకు మా అదృష్టం మీద అస్సలు నమ్మకం కలగట్లేదు. చూసారా మహారాణి చిన్నాదేవి, మీరు మహారాజుని ఈ కష్టం నుంచి కాపాడాలనుకుంటే మేం మా చేత్తో చేసినటువంటి ప్రత్యేకమైన వంటలకి మహారాజుని దూరంగా ఉంచకూడదనుకుంటే మీరు మీ ఓటమిని స్వీకరించండి. కల్లూరి దినకర్ గారిని శ్రేష్ఠులని ప్రకటించండి. మేమిందుకెప్పటికీ సమ్మతించం. పోటీ జరగాలి. అయితే మహారాజా, మీరు ఎవరి వైపు ఉన్నారు? మేమా? మహామంత్రి తిమ్మరుసు. కానీ వారు పోటీ పడడం లేదు, కానీ వారు బయట ఎదురు చూస్తున్నారు. మేం వెళ్ళాలి. రాజ్యసభలో ఎంతో ముఖ్యమైన విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. పిలుస్తున్నారు. వస్తున్నాము మహామంత్రి గారు, వస్తున్నాము. మహారాజా, మహామంత్రి తిమ్మరసు గారు ఇక్కడికొచ్చారా? కానీ మాకైతే వారు ఎక్కడ కనిపించడమే లేదు. పదండి మహారాణి చిన్నాదేవి గారు, మనిద్దరం కుస్తీ పడదాము. తప్పించుకున్నాం. మాకు నిజంగానే మహామంత్రి గారు కనిపిస్తున్నారా?
మహారాజు గారికి జయము. మహామంత్రి గారు, మీరు నిజంగానే ప్రత్యక్షమైపోయారా? అంటే నాకేమీ అర్థం కాలేదు మహారాజా. అంటే మీరిక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ప్రయోజనంతోనే వచ్చుంటారు. ఏం చెప్పమంటారు మహారాజా? చెప్పాలని లేకపోతే చెప్పకండి, పర్వాలేదు. లేదు మహారాజా, ఇది చెప్పడం చాలా ముఖ్యం. అంత ముఖ్యమైతే చెప్పండి, మరి ఇంకెందుకు ఆలస్యం? మహారాజా, ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కల్లూరి దినకర్ మరియు రామకృష్ణ పండితుల్లో శ్రేష్ఠులు ఎవరో అని. అలాగా? మన రాజ్య ప్రజలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారా? కూడా అంటే ఇంకా ఎవరు చర్చించుకుంటున్నారు మహారాజా? అంటే కూడా అంటే ఒక పదమే కదా, ఏదో నోటి నుంచి వచ్చేసింది. మేము ఈ విజయనగరానికి రాజుల మహామంత్రి గారు, మాకు కూడా అనే పదం మాట్లాడే అధికారం కూడా లేదా? ఉంది మహారాజా. అసలు విషయం ఏమిటంటే ప్రజలేం చెప్తున్నారంటే రామకృష్ణ పండితులు న్యాయానికి సంబంధించిన ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నింటినీ కల్లూరి దినకర్ ముందు మళ్లీ ప్రస్తావించాలి అంటున్నారు. ఈ పదం ఉపయోగించొచ్చు కదా? తప్పకుండా. ఇది నిజంగా చాలా గంభీరమైన విషయమే. ఎందుకంటే ప్రజలు రామకృష్ణ పండితులని కాదు, మా నిర్ణయాన్ని సందేహిస్తున్నారు. రామకృష్ణ పండితులు కేవలం ఒక సలహాదారుడు మాత్రమే. వారు సలహా ఇస్తారంతే. వారి సలహా ఆధారంగా వారి మాట విని అపరాధులకు శిక్ష విధించే నిర్ణయం తీసుకునేది మేము. అక్షర సత్యం మహారాజా. కానీ ఇప్పుడు ప్రజల్ని ఎలా శాంతపరచాలి? మహామంత్రి గారు, మీరొక ప్రకటన చేయండి. మనం విజయనగర రాజ్యంలో కుటుంబ న్యాయాలయాన్ని స్థాపిస్తున్నామని. రేపు ఉదయం రామకృష్ణ పండితులు గారి, కల్లూరి దినకర్ గారి సమక్షంలోకి ప్రజల సమస్యల్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ సమస్యలకి వీరిద్దరూ తమ తమ సలహాలిస్తుంటారు. ఆ సలహాల ఆధారంగా నిర్ణయించబడుతుంది వీరిద్దరిలో శ్రేష్ఠులు ఎవరనేది. తమరి ఆజ్ఞ మహారాజా. రామకృష్ణ పండితులు, రేపు పరీక్ష ఉంది. మీ బుద్ధికి, మా న్యాయ దక్షతకి. ఇదిగో లామా, ఆలోచిస్తున్నావా లేదా కలలు కంటున్నావా? ఆలోచించడం లేదు, కలకండం లేదు. నేను పడుకున్నాను. నువ్వు పడుకునే ఆలోచిస్తున్నావు కదా? లేలామా, లేలామా. ఏమైందమ్మా? ఓ అలంకరణ దేవి, అమ్మ ఏం చెప్తుందో చెప్తావా? అత్తయ్య అంటున్నారు, నీ బుద్ధికి తుప్పు పట్టినట్టుంది, దానికి మెరుగు పెట్టించి తీరాలి. రుద్ది రుద్ది. నా బుద్ధికేమైంది? చాలా బాగుందిగా. అరే రామా, ఖచ్చితంగా ఏదో జరిగింది. చూడు, నన్ను నువ్వే రక్షించాలి. వీళ్ళు రుద్దటం, మెరుగు పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. నాకైతే చాలా భయంగా ఉంది. దీనికి మెరుగు పెట్టి తీరాలి, అది బాగా రుద్ది రుద్ది. ఈ రోజు ఆ కల్లూరి నిన్ను నువ్వు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించాడు. రేపు కుటుంబ న్యాయాలయంలో నీ బుద్ధి గనక సరైన సలహా ఇవ్వకపోతే, నువ్వు చెప్పింది నిరూపించలేకపోతే అప్పుడు మన ముక్కు కోసినట్టు పరువు పోతుంది కదా. లేదు లేదు లేదు, ముక్కు కొయ్యనివ్వద్దు. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. అందుకే శారద అలాగే గుండప్ప నీతో అభ్యాసం చేస్తారు. అత్తయ్య ఏం చెప్తున్నారంటే, మేమిద్దరం మా సమస్యలన్నిటినీ మీ ముందుంచుతాం, మీరు వాటికి పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది. లేదు, అభ్యాసం చెయ్యాలి ఇప్పుడే. అమ్మా, ఏంటిది చిన్నపిల్లలా? అయ్యో, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు ఏమిటి? అరే, అయ్యో, అయ్యరే. చిన్నపిల్లల్లా మాట్లాడడం లేదు. ఇది మా పరువుకి సంబంధించిన విషయం. రేపు సభలో మీరు మీ తెలివిని గనక సరిగ్గా ఉపయోగించుకోకపోతే, ఆ కల్లూరి గనక మళ్ళీ విజేత అయితే, అప్పుడు మా పరువు సంగతి ఏంటి? మేము అవమానం పాలవుతాం కదా. ముందు శారద తన సమస్యను నీకు తెలియచేస్తుంది. ఊహించుకోండి, మేము ఒక చెరువులో ఉన్నాం. నేను, అమ్మ ఇద్దరం మునిగిపోతున్నాం. మీరు మా ఇద్దరిలో నుంచి కేవలం ఒక్కరిని మాత్రమే కాపాడాలి. చెప్పండి, మీరు ఎవరిని కాపాడతారు? మీరిద్దరూ చెరువు దగ్గరికి అసలు ఎందుకు వెళ్తారు? ఇంట్లోనే ఉండండి క్షేమంగా.
అవును కదా? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను. ప్రశ్నకి సమాధానం ప్రశ్న కాదు, సమాధానం. సమాధానం చెప్పండి. ఏమిటి నేను ఇలా ఇరుక్కుపోయాను? సరే సరే, నీకు కావాల్సిన సమాధానమేగా. అయితే నేను అమ్మనే కాపాడతాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మునిగి చనిపోవాలనా? మీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. మీకు నా గురించి కొంచెం కూడా దిగులు లేదు. తీసుకోండి. ఏం తీసుకోవాలి? మీతో కాదు, భగవంతుడితో చెప్తున్నాను. భగవంతుడా, నన్ను తీసుకుపో. నేను ఈ గుప్పెడి దీనిలో మునిగి ఇప్పుడు నా ప్రాణం తీసుకుంటాను. ఈయనకి నా గురించి కొంచెం కూడా దిగులు లేదు. చూసావా శారదా, రామకృష్ణ పండితుడి నిర్ణయం? అతనికి తెలుసు మునిగితే మునిగిపోతుంది, మరో భార్య ఎక్కడైనా దొరుకుతుంది కదా, అందుకే అమ్మని కాపాడుకుంటా అంటున్నాడు. మీరు మరో భార్య తెచ్చుకుంటారా? మీకెంత ధైర్యం? సుబ్బలక్ష్మి గారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? అయినా శారదా, నువ్వు తన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? నాకు వేరే ఎవరూ అక్కర్లేదు. వేరే భార్యనే తెచ్చుకోవాలనుంటే నేను నీ నవరత్నాల హారాన్ని మెరుగు పట్టించి ఎందుకు తెస్తాను చెప్పు? చూసారా? అంటే దీని అర్థం మీరు నాకు లంచం ఇస్తున్నారన్నమాట. అది మరో భార్య తెచ్చుకోవడానికి. మీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేనే లేదు. తీసుకుపో భగవంతుడా, తీసుకుపో. ఈ సుబ్బలక్ష్మిని తీసుకుపో. సుబ్బలక్ష్మి, నీ పరామర్శలు, నీ సలహాలు నీ దగ్గరే పెట్టుకోలేవా నువ్వు? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? సరదా సరదా, ఒకసారి నా మాట విను. నేను అమ్మని కాపాడతానని ఎందుకు చెప్పానంటే, నాకేం వినాలని లేదు. ఈ రోజు వరకు ఎప్పుడైనా విన్నావా ఎవరి భార్య అయినా చెరువులో మునిగిపోవటం? భార్యలు మునిగిపోరు, భర్తల్ని ముంచేస్తూ ఉంటారు. మరో భార్య తెచ్చుకుంటారట. బాగా ఇరుక్కున్నావు కదా రామా, ఇప్పుడేం చేస్తావు? అరే, భగవంతుడు కూడా ఈ స్త్రీల మాయలు అర్థం చేసుకోలేకపోయాడు. ఇక నువ్వేం అర్థం చేసుకుంటావు? అరే, నువ్వు అసలు వీళ్ల వలలో ఎందుకు పడతావు? నా బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది కదా, అందుకు. ప్రణామాలు మహాజ్ఞాని కల్లూరి దినకర్ గారు. మీ వంటి జ్ఞానికి మహాపురుషునికి మా శతకోటి నమస్కారాలు. మీ వారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి సభకి వన్నె తీసుకురావాలి, ఇదే కదా? నా నోటి మాట బయటికి రాకముందే మీరు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే అంటారు మహాజ్ఞాని, మహాపురుషులు తెలివైన వారు అని. చూడండి దినకర్ గారు, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ముఖ్య సలహాదారుగా ఆ రామకృష్ణ పండితుడు ఉండకూడదు. అతన్ని స్వయంగా తెలివైన వాడిని అని డబ్బా కొట్టుకుంటూ తిరుగుతాడు. అదే కదా మేము మీ పేరు ప్రస్తావించాలి అనుకుంటున్నాం. రామకృష్ణ పండితునికి ప్రతివాదిగా తన అల్పజ్ఞానం చూసుకొని తనెంతో గర్వపడుతుంటాడు. అతనికి కొంచెమైనా సిగ్గనేది ఉంటే అతను నా వంటి జ్ఞాని మహాజ్ఞాని ముందు తన సలహాలు చెప్పడానికి కొంచెం కూడా ప్రయత్నించడు. స్వయంగా తనే తన పదవిని విడిచిపెట్టి మాకు ఇవ్వమని చెప్పేస్తాడు. భళా, మీరు మహాజ్ఞాని కావాలంటే మేము రాజతంత్రాన్ని ఉపయోగించి మీ ఎత్తులపై ఎత్తులు వేస్తారు. సామదాన దండోపాయాలు ఏదో ఒకటి అటు నుంచి ఇటు మార్చి ఏదో ఒక విధంగా రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించేస్తారు. వారి స్థానంలో నన్ను కూర్చోబెడతారు. అలా జీవితాంతం నేను మీరు చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా ఒప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మహారాజు కృష్ణదేవరాయల వారి సమక్షంలో మీ ప్రాముఖ్యత పెంచుతూ పోవు. మణి, చూస్తున్నావా? ఇతను ప్రపంచంలోనే మొదటి వ్యక్తి. మన గురువుగారి గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి ఇతనే అనుకుంటా. ఆ రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించడానికి మేమేం చేయాల్సి వచ్చినా దానికి సమ్మతమే. తప్పకుండా చేస్తాం, అన్నీ చేస్తాం. అయితే పదండి, ఒక పక్షిలాగా ఎగురుతున్నట్టు నటించండి. తప్పకుండా. ఇదిగోండి. సరే సరే, వదిలేయండి. మీరిక్కడే కోడిలాగా నటించి చూపించండి. మేం కోడిలాగా నటించాలా? మరి గాడిద? చాలు. కల్లూరి మహాశయ, మీరు మమ్మల్ని విజయనగర సామ్రాజ్య రాజపురోహితులు ఆచార్య తాతాచార్యుల వారిని అవమానిస్తున్నారు. మేం కేవలం మీ దగ్గరకి ఒక ప్రస్తావన తీసుకొచ్చాం. అందుకే నేను ఎప్పటికీ సమ్మతించలేను. ఎప్పుడు ఎలా ఏం చేయాలో అన్నీ నాకు బాగా తెలుసు. మీ వ్యర్థమైన సలహాలు నాకు అస్సలు అవసరం లేదు మహాశయ. ఇక ఏం జరిగినా రేపు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి సభలోనే జరుగుతుంది. మహారాజా, ఈరోజు విజయనగర రాజ్య చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు మొదటిసారి ఇలా జరుగుతుంది. మహారాజు కృష్ణదేవరాయల వారి న్యాయ దక్షతని కొందరు సందేహించారు. అందుకే మహారాజు గారికి ఇది తెలియజేస్తున్నాం. రామకృష్ణ పండితుల వారిచ్చిన సలహాల మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది.
ఈరోజు సభలో కుటుంబ న్యాయాలయం ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ పండితులు మరియు కల్లూరి దినకర్ గారి ఎదుట విచారణ చేయడం జరుగుతుంది. వాటి గురించి ఇద్దరు తమ తమ సలహాలు ఇస్తారు. దాని తర్వాత స్వయంగా మహారాజు గారే నిర్ణయం తీసుకుంటారు, ఎవరి సలహా న్యాయపరంగా ఉందో. చివరికి ఎవరి సలహాలు ఎక్కువగా న్యాయపరంగా ఉంటాయో వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మంచిది మహారాజా, ఇక రామకృష్ణ పండితుల వారిని కల్లూరి దినకర్ గారిని పిలిపించడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాము మంత్రి గారు. రామకృష్ణ పండితులు గారు మరియు వారి ప్రత్యర్థి కల్లూరి దినకర్ గారిని సభకి రావాల్సిందిగా కోరుతున్నాము. గురుగారు, ఈ రోజు మీకు ఎంతగానో సంతోషించే అవకాశం దక్కబోతోంది. నిండు సభలో మహారాజు గారి ముందు రామకృష్ణ పండితుడి గౌరవం పటాపచ్చలు కాబోతోంది. అరువు మొత్తం పోబోతుంది గురువు గారు. మహారాజా, మొదటి సమస్యని మీ ముందుకు తీసుకురావడానికి అనుమతి కోరుతున్నాం. అనుమతిస్తున్నాము మంత్రి గారు. ఉషాదేవి మరియు చిన్నస్వామిరెడ్డి సభకి హాజరు కావాలి. మహారాజా, ఉషాదేవి గారి కథనం ప్రకారం చిన్నస్వామిరెడ్డి గారు వీరిని మోసం చేసి వివాహం చేసుకున్నారు. ఏ విధమైన మోసం? స్పష్టంగా వివరించండి ఉషాదేవి. మహారాజా, వివాహం అయిన తర్వాతే నాకు తెలిసింది నా భర్తకి బట్టతలుందని. వారి తల మీద జుట్టు లేదు. వివాహంలో ఆయన తల మీద తలపాక పెట్టుకుని వచ్చారు. అందుకే ఎవ్వరికీ ఈ నిజం తెలియలేదు, వీరికి బట్టతల ఉంది అని. మహారాజా, ఈ బట్టతల ఉన్న మనిషిని నా భర్తగా స్వీకరించలేను. అరే మణి, ఈ సమస్య అయితే దేవతలను పూజించే మన గురుమాత కూడా ఉంటుంది. వరుణమాల మమ్మల్ని తన ఈ స్వామిని భగవంతుడిలా కొలుస్తూ ఉంటుంది. ఇక భగవంతుడి తల మీద జుట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, తేడా ఉంటుంది. కల్లూరి దినకర్ గారు, చెప్పండి, ఈ విషయంలో తమరు ఏం సలహా ఇస్తారు? భర్త భార్యని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తల మీద తలపాగా పెట్టుకుని నిజాన్ని దాచాడతను. అందరినీ భ్రమలో ఉంచాడు. కాబట్టి ఆ భార్యకి తనని వదిలేసే అధికారం ఉంటుంది. మహారాజా, కల్లూరి గారు చెప్పింది అక్షర సత్యం. ఎవరినైనా మోసం చెయ్యటం హత్య చెయ్యడం కంటే కూడా క్షమించరాని నేరం. ఏమిటి గురువు గారు, మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నది ఇదే కదా, దాని సంగతి ఏమిటి? రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పండి, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మహారాజా, ఒకవేళ అందరూ ఇలానే గనక ఆలోచిస్తే ఈ రాజ్యంలోని పండితులందరూ అవివాహితులుగానే మిగిలిపోతారు. ఏ స్త్రీ వారిని వివాహమే చేసుకోదు. మహారాజా, తల మీద ఏముందో అది ముఖ్యం కాదు మనకు. తల లోపల ఏముందనేది చాలా ముఖ్యం. ధని, వారు చెప్పిన దాని ప్రకారం మన గురువు గారికి అసలు వివాహమే జరిగి ఉండకూడదు కదా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మూర్ఖుడు తల లోపల ఏమీ లేదు, బయట ఏమీ లేదు. పైగా మనిషి తత్వాన్ని తన పనులు, తన ఆలోచనల బట్టి నిర్ధారించాలి. బాహ్య సౌందర్యం మనిషి అలవాట్లు, అతని స్వభావం కంటే కూడా ముఖ్యమైనవా చెప్పండి? మహారాజా, ఒకవేళ సౌందర్యమే ముఖ్యమైతే అప్పుడు మీ వంటి అందమైన వారికి, సంస్కారవంతులకి, అద్భుత వర్చస్సు గల వారికి తప్ప సాధారణ వ్యక్తికి వివాహం జరగడం అనేది సాధ్యమే కాదు. మరొకటి కూడా నిజం కాదు మహారాజా, బట్టతలు ఉన్న వ్యక్తి భార్య సంతోషంగా ఉండదనే కాదు, నేనిది నిరూపించగలను కూడా. మన మహామంత్రి తిమ్మరుసు గారు, గురుదేవులు తాతాచార్యుల వారినే చూడండి. వారి భార్యలు వారితో సంతోషంగా లేరా చెప్పండి? ఇది నిజమే మహారాజా. ఏమిటి నిజమే? మన భార్యలు సంతోషంగా లేరనా? నా భార్య సంతోషంగా, నా భార్య కూడా. మహారాజా, నేను నా భార్య హృదయంలో కొలువై ఉన్నాను. గురుదేవా, భార్య తన భర్త హృదయంలో కొలువుంటే అప్పుడు భార్య ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు. మేము చెప్పింది కూడా అదే కదా. మేము సౌదామి సౌభాగ్యమే అని చెప్తున్నాం. నా భార్య వరుణమాల నా హృదయంలో కొలువై ఉంటుంది. మహారాజా, రామకృష్ణ పండితులు అందర్నీ అసలు విషయం నుంచి పక్కద్రోవ పట్టిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, చిన్నస్వామి తన భార్యని భ్రమలో పెట్టి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది.
వారికి బట్టతల ఉందనే నిజాన్ని దాచారా లేదా అనేది. వారు నిజం ఎందుకు చెప్పలేదు? ఈ వివాహానికి పునాదులు అబద్ధం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ వివాహం చెల్లుబాటవదు. మహారాజా, భార్య పట్ల ప్రేమ మంచి ఆలోచనలతో భర్త వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలి, అతని బాహ్య సౌందర్యంతో కాదు. మహారాజా, నా అభిప్రాయం ప్రకారం వివాహాన్ని రద్దు చేయడం కంటే ఈ వివాహానికి మరొక అవకాశం ఇవ్వడం మంచిది. అప్పుడే భార్య భర్త వాస్తవిక సౌందర్యాన్ని గుర్తించగలుగుతుంది. మీ ఇద్దరు చెప్పిన దానిలో మాకు నిజం కనిపిస్తోంది. మీ ఇద్దరి సలహాలకి మేమెంతో ప్రభావితమయ్యాం. వివాహం అనేది మనందరి జీవితాలలో చాలా ముఖ్యమైన ఘట్టం. దాన్ని ఈ విధంగా ఇంత సులువుగా రద్దు చేయడం అనేది సబబు కాదు. చూడండి, మేము మీ ఇద్దరిని బలవంతం చేయలేము, మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించమని చెప్పలేము. ఎందుకంటే ఇది మీ ఇద్దరి వ్యక్తిగత విషయం. కానీ మేము మీకు ఒక సలహా అయితే ఖచ్చితంగా ఇవ్వగలం. ఈ వివాహానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలనిపిస్తుంది. మీరు మీ కుటుంబంతో పాటు, మీ కుటుంబంలోని పెద్దవాళ్లతో పాటు కొంత సమయం గడపండి. ఆ తర్వాత చూడండి, బహుశా మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు, ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని మోసం చేశారు అని మీకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం దక్కుతుంది దేవి. ఈ విషయం ఇక్కడితో సమాప్తమవుతుంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మంత్రి గారు, మహారాజా, ఈ విషయంగా కల్లూరి దినకర్ గారికి మరియు రామకృష్ణ పండితుల గారికి ఇద్దరికి ఒక్కొక్క అంకె వేసి తీరాలి. తమరి ఆజ్ఞ మహారాజా. ఇక రెండవ సమస్య మహారాజా. దేవి వరుణమాల గారిని సభకి పిలిపించండి. వరుణమాల? విజయనగరంలో ఇంకా ఏ వరుణమాలుంది? మా వరుణమాల అయ్యే ప్రసక్తే లేదు. దేవి వరుణమాల సభకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామహో. చూడండి గురువుగారు, చివరికి మా గురుమాతకి బుద్ధి వచ్చేసినట్టుంది. మీరు గురుమాతని ఖచ్చితంగా ఏదో మోసం చేసే ఉంటారు, అందుకే ఇక్కడికి వచ్చారు. గురువుగారు, ఇక మీ గౌరవం మంట కలిసిపోతుంది. మీ పరువు మొత్తం తీసేస్తారో చూడండి. ప్రణామాలు స్వామి. సరే సరే. ఇదేమిటి? కత్తి స్వామి. కత్తి మాకు కూడా కనిపిస్తోంది, కానీ ఏం చేయాలి? మీరు దీంతో మమ్మల్ని వధించేయండి స్వామి. మేం ఈ రోజు ఈ నిండు సభలో ఏదైతే చేయబోతున్నామో దాని తర్వాత మా జీవితానికి అర్థమే ఉండదు. మేమెందుకు నిన్ను వధించాలి? మేము నిన్నెందుకు వధించాలనుకుంటా? మీరు నా మీద దయ చూపించకండి, నన్ను వధించేయండి. గురుమాత, ముందు మీరు శాంతించండి. మీరు నాకు చెప్పండి, మీకు కలిగిన నష్టమేమిటి? మీరు గురుదేవులని ఇంత వింత కోరిక ఎందుకు కోరుతున్నారు? మహారాజా, శివరాత్రి పర్వదినాన మేము మా స్వామికి పాలతో అభిషేకం చేయాలి అనుకుంటున్నాము. సమస్త జన సమూహం సమక్షంలో అప్పుడే అందరూ మా మహా అభిషేకాన్ని చూడగలుగుతారు, స్వామివారి ఆశీర్వాదం పొందగలుగుతారు. అవును, కానీ వీరేమో నాకు అనుమతి ఇవ్వడం లేదు. మహారాజా, మేము ఇటువంటి అనుమతి ఎలా ఇవ్వగలం? ప్రజలందరి సమక్షంలో, అది కూడా అల్ప వస్త్రాలలో బయటికి రావడం లేదు లేదు లేదు. సబబు కాదు, సబబు కాదు. మహారాజా, నేను మా స్వామిని ఎప్పటినుంచో అడిగి అడిగి అలసిపోయాను, కానీ వీరేమో అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇక మీరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా తప్పకుండా గురుమాత. కల్లూరి దినకర్ గారు, గురుమాత కోరిన ఈ కోరిక గురించి మీరు ఏం సలహా ఇస్తారు? ఏమిటి మహారాజా సభలో ఈ విధమైన హాస్యాలాడుతున్నారు? అభిషేకం కేవలం పరమేశ్వరుడికి, శివలింగానికి మాత్రమే చేయాలి. మనిషికి అభిషేకం అంటే అది భగవంతుడికి అవమానం. ఇది అసంభవం. రామకృష్ణ పండితులు గారు, మరి మీకు కూడా ఇది అసంభవంలాగానే అనిపిస్తుందా? లేదు మహారాజా, మనందరికీ గురుమాత యొక్క ఈ మనోభావాల గురించి బాగా తెలుసు. వారు గురుదేవులనే భగవంతుడిగా భావిస్తున్నారని కూడా తెలుసు.
వారి శిరస్సు నుంచి మొదలుకొని వారి కాలి పాదుకల దాకా వీరిని శివలింగంగానే చూస్తుంటారు. తమను తాము పార్వతీదేవి రూపంగా భావిస్తుంటారు. మరి వారు తమ స్వామికి అభిషేకం చెయ్యాలనుకుంటే ఇందులో భగవంతుణ్ణి అవమానించిందేముందు చెప్పండి? నా అభిప్రాయం ప్రకారం వీరికి ఖచ్చితంగా అనుమతి దక్కి తీరాలి. మహారాజా, మాకు ఇటువంటి కోరికలేమీ లేవు. అది కూడా అందరి సమక్షంలో, అది కూడా సార్వజనికంగా, అది కూడా అల్ప వస్త్రాలలో. లేదు 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 లేదు. ముసలోడి వస్త్రాపహరణ జరగనివ్వు. ఇంత భయంకర దృశ్యాన్ని చూడడానికి ఖచ్చితంగా ప్రజలెవరూ రారు. ఎవరూ లేరు. మనిషికి అభిషేకం ఘోరమైన పాపము. నేను ఒప్పుకుంటాను, మనిషికి అభిషేకం చేయకూడదు. సరే అయితే ఈ సమస్యకి నా దగ్గర మరొక ఉపాయం కూడా ఉంది. అన్నిటికంటే ముందు ఒక తగిన స్థానాన్ని ఎంచుకోవాలి. అక్కడ గురువుగారిని కూర్చోబెట్టి వారి ఎదుట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. గురుమాత ఆ శివలింగాన్ని భగవంతుడి వంటి తన భర్తకి ప్రతిరూపంగా భావించి ఆ శివలింగాన్నైతే అభిషేకించొచ్చు కదా. అభిషేకం తర్వాత కొన్ని నీటి బిందువులు గురుదేవుల మీద కూడా చల్లటం జరుగుతుంది. ఈ విధంగా గురుమాత కోరిక తీరినట్టు అవుతుంది. అలాగే భగవంతుణ్ణి అవమానించడం అనే ప్రశ్నే తొలగిపోతుంది. మహారాజా, ఇలా అయితే సాధ్యమే కదా. ఇక అభిషేకం చేసే చోటు విషయానికొస్తే అది ఏదైనా గుడిలో జరిగితేనే బాగుంటుంది. చెప్పండి గురుమాత, ఏ ఆలయం అయితే మీకు సౌకర్యంగా ఉంటుంది? నా వరకు నా స్వామి ఎక్కడ నివసిస్తూ ఉంటారు అదే నాకు ఆలయంతో సమానం. అంటే మీ ఇల్లు అన్నమాట. అవునండి. అయితే మహారాజా, ఇక నిశ్చయమైనట్టే ఈ అభిషేకం గురుదేవుల వారి ఇంట్లోనే జరుగుతుంది. మంచిది. మీ సలహా మాకు సమ్మతమే. కానివ్వండి. అద్భుతం, అద్భుతం. అయితే పరిష్కారం అయిపోయింది. గురుమాతకి సంతోషం, పైగా గురుదేవులు కూడా సమ్మతించారు. మంత్రి గారు, కాబట్టి ఈ విధంగా రామకృష్ణ పండితుల వారికి 2 అంకెలు, ఇక కల్లూరి దినకర్ గారికి 1 అంకె. రామకృష్ణ, అంత తేలిగ్గా నేను నిన్ను విజేతని కానిపను. ఇలారా. ఏమిటి స్వామి? ఈ సమస్యని సభకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను క్షమించండి స్వామి, నా మనోభావాల ప్రభావం చాలా ఎక్కువైపోయింది. గురుదేవా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది. మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఇదే విధంగా మీ కుటుంబ సభ్యుల్ని తీసుకునే సభకొస్తే అప్పుడు మీ సలహా ఇవ్వండి రామకృష్ణ పండితులు గారు. శారదాదేవి ఇంకా రామకృష్ణ పండితులు గారి అమ్మగారు సభకి వేంచేయుచున్నారహో. అదిగోండి, నా మనసులో కోరిక కూడా నెరవేరింది. వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా మా స్వామి దర్శనం చేసుకోండి. అయ్యో భగవంతుడా. ఇదిగో రామా, ఇప్పుడు చూసుకో. అందరికీ గొప్ప సలహాలు ఇస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు చూద్దాం. నోర్మయ్, నాకు అసలేమీ అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఈరోజు కుటుంబ న్యాయాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో చాలా బాగా తెలిసొచ్చింది రామకృష్ణ పండితులు గారు. చూస్తుంటే విజయనగర రాజ్యంలోని భార్యలందరికీ ఈరోజు తమ భర్తలకు విరుద్ధంగా ఆరోపణలు చేయడానికి అవకాశం దొరికినట్టుంది ఈ కుటుంబ న్యాయాలయంలో. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. ప్రణామాలమ్మా. మీ ఇద్దరికీ మా సభకి హృదయపూర్వక స్వాగతం. మీరిద్దరూ ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇంట్లో నన్ను ఏడిపించడానికి దొరికే అవకాశాలు చాలట్లేదా? మహారాజా, ఇక్కడ న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వచ్చాం. న్యాయం చేయండి. పరిస్థితులంతా సానుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు రామా. ఖచ్చితంగా నీ జీవితానికి ఏదో ముప్పు అయితే రాబోతుంది. నీకు దుర్గతి పట్టడం నిశ్చయమే. మీరు చెప్పండి, మీ యొక్క సమస్య ఏమిటి, ఇబ్బంది ఏమిటి? మేము ఖచ్చితంగా అందుకు పరిష్కారం చెప్తాం. ఇప్పుడు చెప్పండి, నేను అత్తయ్య ఉండగా మీరెవరిని కాపాడతారు? శారదాదేవి గారు, మేము మీ ఇద్దరిని కాపాడతాము. కానీ ముందొక విషయం చెప్పండి, మిమ్మల్ని ఎవరి నుంచి కాపాడాలి? లేదు లేదు మహారాజా, మేము మిమ్మల్ని కాదు, మీ ఎదురుగా నిలబడ్డ వీరిని అడుగుతున్నాను. చెప్పండి, మా ఇద్దరిలో మీరెవరిని కాపాడతారు? సమాధానం చెప్పండి.
శారదాదేవి, మేము మీ ప్రశ్నను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాము. దయచేసి స్పష్టంగా చెప్పండి, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ నేను అత్తయ్య ఇద్దరం నీళ్ళల్లో పడి మునిగిపోతున్నట్లయితే ముందు ఈయన ఎవరి ప్రాణాలు కాపాడతారు? సమాధానం చెప్పండి, మీరెవరిని కాపాడతారు? ఇదసలు సమస్య కాదు మహారాజా. ఎందుకు పనికిరాని ప్రశ్న అడుగుతుంది? పనికిరాని ప్రశ్న? మహారాజా, ఈయన దీన్ని ఎందుకు పనికిరాని ప్రశ్న అంటున్నారు? ఇదేం అర్థం లేని ప్రశ్న కాదు. మా నివాసంలో నేను ఆయన్ని ఇదే ప్రశ్న అడిగితే అప్పుడు ఈయన నాతో అమ్మని కాపాడతారని చెప్పారు. అంటే ఈయన నన్ను చెరువులో ముని చావమని వదిలేస్తారన్నమాట. మహారాజా, ఇదే పనికిరాని ప్రశ్న కాదు. ఇది ఒక భర్తకి తన భార్య మీద ఉన్న ప్రేమకు సంబంధించిన ప్రశ్న. ఒక భార్య ప్రాణాలకి సంబంధించిన విషయం, తన ఉనికికి సంబంధించిన ప్రశ్న. శాంతించండి గురుదేవా. గురుదేవా, శాంతించండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మీరు ఈ అత్యంత గంభీరమైన విషయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాటలు బయటికి రానివ్వండి. మాటలు. మహారాజా, నేను గనక మాటల్లోకి దిగితే లేదు, నేను గనక నీళ్ళలోకి దిగితే నేనే స్వయంగా మునిగిపోతాను. నాతో పాటు అమ్మ కూడా మునిగిపోతుంది. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఏమీ అర్థం కావడం లేదు. మహారాజా, ఇక్కడ నిలబడ్డ శారదాదేవి గారు ఉన్నారు కదా, వీరే మమ్మల్ని కాపాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు ఈత కొట్టడం అస్సలు రాదు, మా అమ్మకి కూడా ఈత కొట్టడం రాదు. మహారాజా, ఇది అసలు సమస్య కానే కాదు. దయచేసి మీరు వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించండి మహారాజా. మహారాజా, ఇక్కడ ప్రశ్న ఎవరికి ఈత వచ్చు ఎవరికి రాదు అని కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే ఈయన ఎవరిని కాపాడతారు అని. గురుదేవా, అందరూ శాంతించండి. అలాగే మహారాజా. మీ యొక్క ప్రశ్న అద్భుతంగా ఉంది. అంటే ఎంతో చక్కటి ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే దానికి ముందు రామకృష్ణ పండితులు గారు ఈతని అభ్యాసం చేయాలి. వారు ఈదడం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రామకృష్ణ పండితులు గారు మీ ఇద్దరిని తీసుకుని చెరువులోకి దూకాల్సి ఉంటుంది. అప్పుడు గాని మీరు అడిగిన సరైన ప్రశ్నకి సరైన సమాధానం దొరకదు. అవునా కాదా? అలాగే మహారాజా. రామకృష్ణ పండితులు గారు. మహారాజా. మహారాజా కాదు, మీరిక్కడికి రండి, మా దగ్గరికి. ఆజ్ఞ మహారాజా. చెప్పండి మహారాజా. మేము చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. అలాగే. భవిష్యత్తులో మీరు గనక ఈదడం నేర్చుకుంటే మాకంటే చెడ్డవారు ఇంకెవరు ఉండరు రామకృష్ణ పండితులు. ఊపిరి తీసుకోవడం అయినా మర్చిపోతాను మహారాజా, కానీ ఈదడం మాత్రం ఎప్పటికీ నేర్చుకోను. అద్భుతం, అద్భుతం. ఇక మీరు వెళ్ళండి. వెంటనే మీరు వెళ్ళి మా ఆదేశాన్ని పాటించండి. అలాగే మహారాజా. ధన్యవాదాలు. మీరిద్దరూ ఇంటికి పదండి, నేను మీ ఇద్దరితో ఇంటికి వచ్చి మాట్లాడతాను. మహారాజా, ఈ విషయంలో మా సలహా ఏమిటి అంటే, కలువా నువ్వా? అరే, ఇతను అతనేనండి, మా ఇంటి వెనక ఉండేవాడు కదా. చిన్నప్పుడు నేను ఇతన్ని ఎంతలా కొట్టేదానో తెలుసా? అరే, ఊరంతా పరిగెత్తిచ్చి కర్రతో కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఇతని పంచ కూడా ఊడిపోయింది. మూర్ఖపు తండ్రి, మూర్ఖపు కొడుకు. చిన్నప్పుడు ఇతనికి కంగారుగా అనిపించినప్పుడు ఇతని కళ్ళు ఇలానే కొట్టుకునేవి. అయ్యో శారదా. అయ్యో అత్తయ్య, మీరు కూడా గుర్తుపట్టలేదా? ఇతను కలువా. అత్తయ్య కూడా గుర్తుపట్టేశారు. అరే, ఇతను స్వామినాథుని కొడుకు, కలువనే. అయ్యో అవునమ్మా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అరే నువ్వు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అత్తయ్య కూడా నమస్కారం చేస్తున్నారు. క్షమించండి మహారాజా, వీళ్ళిద్దరికి రాజసభ మర్యాద గురించి ఏమీ తెలియదు, అందుకే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇక మీరు నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే మహారాజా, ఇక మనం తర్వాత విచారణ మొదలు పెట్టొచ్చు. అలాగే, ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు. మంత్రి గారు, మీనమ్మ నాయుడు మరియు వారి కుటుంబం మొత్తాన్ని ప్రవేశపెట్టండి.
మహారాజా, ఈవిడ మీనమ్మ నాయుడు. వీరి కథనం ప్రకారం బుజ్జి వారి కుమారుడంటున్నారు. ఈనాటికి 7 సంవత్సరాలకు ముందు ఈవిడతనికి జన్మనిచ్చారు. అప్పుడావిడికి వివాహం కాలేదు కాబట్టి ఆవిడ భయంతో తన కుమారుణ్ణి విడిచిపెట్టాల్సొచ్చింది. అతన్ని ఆలయ మెట్ల దగ్గర విడిచిపెట్టాల్సొచ్చింది. ఆలయం నుంచి ఈ పేద దంపతులు శశికాంత్ మరియు భార్గవి అతన్ని భగవంతుడి ఆశీర్వాదంగా భావించి తమ ఒడికి చేర్చుకున్నారు. ఇప్పుడు ఈవిడికి వివాహం జరిగింది కాబట్టి తన కొడుకుని తిరిగి మళ్లీ దక్కించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సమస్యని పరిష్కరించే విషయంగానే నిన్ను ఈ సభ నుంచి బయటికి పంపించేస్తాను రామకృష్ణ.